నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. మిత్రుడు ఎప్పుడూ మిత్రుడే. అవసరమైనప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు అండగా నిలిచినోడు నిజమైన స్నేహితుడు. ఫ్రెండ్షిప్ ఎమోషనే వేరు. అప్పుడప్పుడు చిన్న గ్యాప్ వచ్చినా, పక్కోడి మాటలు విని మన ఫ్రెండ్ మారిపోతూ ఉన్నా, మిత్రుడి మంచి కోరుకునే స్నేహితుడు మాత్రం కూల్గా బిహేవ్ చేస్తాడు. ఇద్దరు మనుషుల మధ్య కాదు, అలాంటి ఎమోషనల్ ఫ్రెండ్షిప్ రెండు దేశాల మధ్య కూడా ఉంటుంది. అందుకు భారత్, దాని మిత్ర దేశాల మధ్య ఉన్న సంబంధాలే ఎగ్జాంపుల్. సంతోషంగా ఉన్నప్పుడే కాదు, ఆపదలో ఆదుకునేదైనా, అండగా నిలిచేదైనా భారతే. డ్రాగన్ లాంటి కంట్రీస్ మాటలు విని మన మిత్ర దేశాలు రెచ్చిపోయినా, స్నేహమే తమ ట్యాగ్ లైన్ అంటోంది ఇండియా. నేపాల్ నుంచి శ్రీలంక వరకు, మాల్దీవుల నుంచి మయన్మార్ వరకు భారత సాయం అందుకోని దేశాలే లేవు. ఆపదొచ్చినా, అవసరంలోనైనా అండగా నిలిచేది భారతే. చైనా మాటలు విని రెచ్చిపోయినా మనది స్నేహహస్తమే. మిత్రదేశాలతో సన్నిహితంగా ఉండటమే భారత్ లక్ష్యం. మనల్ని కాదనుకున్నప్పుడు, హట్టయ్యేలా కించపరిచినప్పుడు ఎంత మంచి మిత్రుడినైనా కొన్నిసార్లు వదులుకోక తప్పదు. కానీ మిత్రదేశాలు మనతో ఎలా ప్రవర్తించినా భారత్ మాత్రం స్నేహహస్తమే ఇస్తోంది. నేపాల్ అయినా, శ్రీలంక అయినా, మాల్దీవులైనా అందరికీ సాయం చేస్తుంది. అప్పుడప్పుడు చైనా మాటలు విని మన మిత్రదేశాలు సహనం కోల్పోతున్నాయి. కొన్నిసార్లైతే భారత్తో గొడవ పెట్టుకోవడానికి కూడా కాలు దువ్వుతున్నాయి. కానీ ఇండియా మాత్రం ఓపిక, సహనమే పెట్టుబడిగా ఉంటోంది. మన మిత్రదేశాల విషయంలో ఎప్పుడు దూకుడు ప్రదర్శించడం లేదు భారత్. నిజమైన ఫ్రెండ్షిప్ కు అర్థమేంటో చేతల్లో చూపిస్తోంది. ఇలా చుట్టూ ఉన్న దేశాల్లో ఎప్పుడు అంతర్గత తిరుగుబాట్లు వచ్చినా, లేదా ఎప్పుడు అంతర్గత సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ భారతదేశం పాజిటివ్గా స్పందిస్తూ వస్తుంది. దీర్ఘకాలంలో ఈ అన్ని దేశాల యొక్క స్థిరత్వమే భారతదేశ భవిష్యత్తుకు కూడా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. అందుకే ఏనాడైనా, ఎక్కడైనా ఆయా దేశాల్లో మార్పులు చేసుకుంటున్నప్పుడు వాటికి సహకరిస్తూనే భారతదేశం వస్తూ ఉంది. కాబట్టి ఇవాళ నేపాల్లో వివిధ పక్షాల మధ్య పొత్తులు, చిత్తులు నడిచినప్పటికీ, అక్కడ ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ ఫలానా ప్రభుత్వమే కావాలని అనడు భారతదేశం కోరుకోలేదు. 9 దేశాలతో భారత్ సరిహద్దు పంచుకుంటోంది. అందులో పాకిస్తాన్ ఒక్కటే మనకు శత్రు దేశంగా ఉంటోంది. చైనా అప్పుడప్పుడు కవ్విస్తున్నా, అటు డ్రాగన్, ఇటు మనం ఇద్దరం పూర్తి స్థాయి దుష్మని కోరుకోవడం లేదు. ఇక నేపాల్, శ్రీలంక, మాల్దీవులు, ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్ మనతో సన్నిహితంగానే ఉంటూ వస్తున్నాయి. ఇందులో కొన్ని దేశాలు అప్పుడప్పుడు మన శత్రువులాడే నాటకంలో పావులుగా మారి బలవుతున్నాయి. చైనా అయినా, పాక్ అయినా రెచ్చగొట్టి మనతో గొడవ పెట్టుకునేలా పొరుగున ఉన్న దేశాలను గెలుకుతున్నాయి. మాల్దీవులైతే చైనా మాటలు విని భారత్తో బంధం తెంచుకునేంత వరకు వెళ్ళింది. భారత్ మాత్రం మాల్దీవులను ఎప్పుడూ శత్రుదేశంగా చూడలేదు. మాల్దీవులు పర్యాటక రంగ ఇన్కమ్ సోర్స్ మన టూరిస్టుల మీద ఆధారపడి ఉంటుంది. అది తెలిసి కూడా మాల్దీవులు ప్రెసిడెంట్ మైజ్జు భారత్ కు వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు. దాంతో ప్రధాని మోదీ వెళ్లి లక్షద్వీప్ లో కూర్చుంటే చాలు, మాల్దీవులు టూరిజం ఢమాలైపోయింది. చైనా మాటలు విని ఆగమైపోయింది మాల్దీవులు. అయినా ఆ దేశానికి నిత్యావసర వస్తువులను సరఫరా చేసింది భారత్. డైలాగ్ వార్ కంటిన్యూ అవుతూ ఉన్న బియ్యం, గోధుమ పిండి, ఉల్లిగడ్డ సప్లైని మాత్రం ఆపలేదు. మాల్దీవులకు మహమ్మద్ మైజ్జు అధ్యక్షుడైన తరువాత ఆ దేశం చైనాకు సన్నిహితంగా వ్యవహరిస్తోంది. భారత్ ని కాదని మైజ్జు తన తొలి పర్యటన చైనాలో చేశారు. చైనాతో ఒప్పందాలు చేసుకున్నారు. మాల్దీవుల్లో మానవతా సాయం అందిస్తున్న భారత సైనికులను దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. మైజ్జు ప్రభుత్వంలోని మంత్రులు ప్రధాని నరేంద్ర మోదీపై కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. దీంతో రెండు దేశాల మధ్య దూరం పెరిగింది. అయినా మాల్దీవులకిచ్చిన 400 కోట్ల రుణం చెల్లింపు గడువును ఏడాది పెంచింది భారత్. మాల్దీవులు మంత్రులు భారత్ అందించిన సాయంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇది మాల్దీవులు, భారత్ మధ్య చిరకాల స్నేహాన్ని సూచించే నిజమైన సంకేతమని కొనియాడారు.
భారత్ నేపాల్ మధ్య సంబంధాలు కూడా పటిష్టంగా ఉండేవి. నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ ఓలీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత్ నేపాల్ సంబంధాల్లో మార్పులొచ్చాయి. భారత్తో శతాబ్దాల అనుబంధాన్ని పక్కనబెట్టి హిమాలయ రాజ్యం నేపాల్ రెచ్చగొట్టే చర్యలకు తెరలేపుతోంది. చైనాకు అనుకూలంగా ఉండే ప్రధాని ఓలీ తనను పదవి నుంచి దింపడానికి భారత్ కుట్రలు చేస్తోందని విమర్శలు చేశారు. ఇలా చైనాతో దోస్తీ చేస్తూ భారత్ను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోంది నేపాల్. 4 ఏళ్ల కిందట ఉత్తరాఖండ్లోని భూభాగాలు తమవేనంటూ నేపాల్ ఓ మ్యాప్ను రూపొందించి కాంట్రవర్సీకి తెరలేపింది. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. అయినా సరే నేపాల్ తన తీరును సమర్థించుకుంది. అదే మ్యాప్ను తన కరెన్సీ నోటుపై ముద్రించేందుకు రెడీ అయింది. ఇంత చేసినా భూకంపం సమయంలో నేపాల్కు భారీ సాయం చేసింది భారత్. 8 జిల్లాల్లోని 71 విద్యా సంస్థలను నిర్మించేందుకు $50 మిలియన్ అమెరికా డాలర్లు అందించింది. ఇక ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకకు భరోసా కల్పిస్తూ వచ్చింది భారత్. ఆర్థిక సాయం చేయడంతో పాటు రుణాలు, ఉచితంగా ఆహార పదార్థాలు సరఫరా చేసి అండగా నిలిచింది. అయితే భారత్పై నిఘా పెట్టేందుకు చైనా శ్రీలంకను పావుగా వాడుకుంటోంది. ఇప్పటికే శ్రీలంకకు ఇచ్చిన అప్పులకు బదులుగా ఆ దేశం హమ్మన్టోట పోర్ట్ను డ్రాగన్ కంట్రీకి లీజుకిచ్చింది. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు భారత్ భారీగా సాయం చేసినప్పటికీ ఆ విషయాన్ని మరిచిపోయి శ్రీలంక మళ్లీ చైనా పాటనే పాడుతోంది. అయినా శ్రీలంక విషయంలో పాజిటివ్గానే ఉంది భారత్. సైన్యంపై దాడులు, ప్రజల తిరుగుబాటుతో మయన్మార్ కూడా ఆగమాగమైంది. మయన్మార్ కూడా అండగా నిలిచింది భారత్. ఆ దేశంలో ఉన్న పరిస్థితులతో శరణార్థులు మిజోరాంలోకి వచ్చినా అభ్యంతరం చెప్పలేదు భారత్. మయన్మార్ నుంచి వచ్చిన జనాలకు కనీస అవసరాలు కల్పించింది మిజోరాం ప్రభుత్వం. మయన్మార్ సైనికులు కూడా మన దేశంలో తలదాచుకున్నారు. అన్నింటికీ ఓర్చుకుని ఆపద సమయంలో ఆదుకునే ప్రయత్నం చేసింది భారత్. భూటాన్ అభివృద్ధికి వచ్చే 5 ఏళ్లలో 10,000 కోట్ల సాయం అందించనుంది భారత్. విడతల వారీగా ఇప్పటికే 1000 కోట్లు సాయం చేసింది. గ్యాల్సంగ్ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి పెద్ద మొత్తంలో ఆర్థిక సహకారం చేస్తోంది ఇండియా. ఇక 2022లో ఆఫ్ఘనిస్తాన్కు భారత్ ఆపన్న హస్తం అందించింది. భూకంపంలో తీవ్రంగా నష్టపోయిన ఆఫ్ఘాన్కు పరికరాలు, ఇతర సామాగ్రిని పంపించింది. చెడును మంచితో తిప్పికొడుతోంది భారత్. పాక్ చైనా కుట్రలకు ఓపిక, సహనంతో సమాధానం చెబుతోంది భారత్. ద్వైపాక్షిక సంబంధాలు, స్నేహాన్ని కంటిన్యూ చేసేందుకు అవసరమైన ప్రతి సందర్భంలో మిత్ర దేశాలకు అండగా నిలుస్తూ వస్తోంది. ఇంత చేసినా మన సాయం పొందుతూనే కొన్ని సందర్భాల్లో భారత్కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయి మన పొరుగు దేశాలు. రెచ్చగొట్టడం చైనా వంతు, కలుపుకొని వెళ్లడం భారత్ వంతు. మన మిత్ర దేశాల విషయంలో పాక్, చైనా ఆడుతున్న ఆటలు అన్నీ ఇన్ని కావు. పొరుగు దేశాల బలహీనతలు, అవసరాలను అవకాశంగా మలుచుకొని భారత్ మీద బాణాలు ఎక్కుపెట్టేలా చేస్తోంది చైనా. డైరెక్ట్ గా మనతో ఫైట్ కు తెరలేపకుండా ఇండైరెక్ట్ గేమ్లో ఆడుతోంది. డ్రాగన్ ఆడే నాటకంలో మన మిత్ర దేశాలు పావులుగా మారి ఆగమైపోతున్నాయి. 1-2 దేశాలతో కాదు, వీలైనన్ని ఎక్కువ దేశాలతో మనకు వైరం ఏర్పడేలా డర్టీ మైండ్కు పని చెప్తోంది చైనా. భారత్ మాత్రం అన్నింటినీ జాగ్రత్తగా గమనిస్తూ అవసరమైనప్పుడు మిత్ర దేశాలకు మై హూనా అంటూ అండగా నిలుస్తోంది. డ్రాగన్ కంట్రీ కుట్రలకు మిత్ర దేశాలకు సాయంతోనే కౌంటర్ ఇస్తోంది భారత్. దక్షిణాసియాపై ఆధిపత్యం కోసం చైనా ఎత్తులు, భారత్ను ఒంటరి చేసేందుకు ఒక్కో కంట్రీతో కుట్రలు, మిత్రదేశాలకు సాయంతోనే చైనా స్కెచ్కు భారత్ విరుగుడు. డ్రాగన్ కంట్రీ ఓ జిత్తుల మారి, దాని డర్టీ మైండే వేరు. అది ఫాలో అయ్యే రూట్ కూడా సెపరేటు. భారత్ను టార్గెట్ చేసి మిత్ర దేశాలను దూరం చేసే ప్రయత్నం చేస్తోంది. భారత్ మిత్ర దేశాలను ఒక్కొక్క దానిని లైన్లో పెడుతూ వస్తోంది. అవసరం ఏ స్థాయికైనా దిగజార్చినట్లు ఆర్థిక సంక్షోభం, అవసరాల దృష్ట్యా కొన్ని దేశాలు చైనా కుట్రలకు బలవుతూ వస్తున్నాయి. సాయం రూపంలో అండగా నిలుస్తున్నట్లు ప్రవర్తిస్తూ ఒక్కో దేశాన్ని తన హ్యాండ్ ఓవర్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తోంది. మన మిత్ర దేశాలకు భారత్ సాయం చేస్తే మళ్లీ అడగదు. పొరుగు దేశాల నుంచి శాంతిని తప్ప ఏ సాయం ఆశించదు భారత్. చైనా మాత్రం
రూపాయి సాయం చేసినా దాని వెనుక పెద్ద మాస్టర్ ప్లానే ఉంటుంది. ఏదైనా ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టడం, లేకపోతే అప్పులిచ్చి పోర్టులను, కంపెనీలను తాకట్టు పెట్టుకుని పాగా వేయడం చైనా సీక్రెట్ ఆపరేషన్. భారత్కు చైనా దగ్గర ఉన్నన్ని ఆర్థిక వనరులు లేవు. పైగా ఆధిపత్యం కోసం ఏ స్థాయికైనా దిగజారే గుణం లేదు. మనదెప్పుడూ సాయం చేసే చెయ్యే కాని సాయం తీసుకునే స్థాయికి దిగజారుద్దనేది భారత్ ఆలోచన. చైనా మాత్రం చేసే ప్రతి సాయాన్ని భారత్ టార్గెట్ గా చేసుకునే కుట్రలు చేస్తుంది. మన పొరుగు దేశాల్లో పాగా వేసి తన చెప్పు చేతల్లో పెట్టుకుని అవసరమైనప్పుడు భారత్ మీదకు ఉసిగొల్పుతోంది డ్రాగన్ కంట్రీ. ఏదో ఒక రూపంలో మన మిత్ర దేశాలపై తన ఆధిపత్యాన్ని చూపించి రౌండప్ చేసేందుకు దొంగచాటు వ్యవహారాలు చేస్తోంది. చైనా మన మిత్ర దేశాలను రెచ్చగొడుతూ వారి ఆర్థిక అవసరాలను క్యాష్ చేసుకుంటున్నా భారత్ మాత్రం ఒకే లైన్లో వెళుతోంది. ముందు నుంచి మన మిత్ర దేశాలుగా ఉన్న వాటితో సంబంధాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. చైనా, పాక్ కుట్రలను పసిగట్టి మంచితోనే ముప్పును తిప్పికొడుతోంది. చైనా సాయం చేస్తే ఆధిపత్యం, పాక్ సాయం చేసే పరిస్థితిలో లేదు. భారత్ మాత్రమే బాగు కోరి సాయం చేస్తుంది. చేసిన సాయాన్ని మూడో కంటికి కూడా తెలవనివ్వదు. భయపెట్టి తమ గుప్పెట్లో తీసుకునే కుట్రలు కూడా చేయదు. దోస్తంటేనే ఏం ఆశించకుండా మంచి కోరి సాయం చేసే బంధం. అలా ఫ్రెండ్షిప్ కు అసలు అర్థమేంటో చేతల్లోనే అర్థమయ్యేలా చేస్తోంది. మన మిత్ర దేశాలు కొన్నిసార్లు మిస్గైడ్ అయినా తరువాత మన వాల్యూ తెలుసుకుంటున్నాయి. ఆపద సమయంలో భారత్ చేసిన సాయాన్ని గుర్తు చేసుకుంటున్నాయి పలు దేశాలు. భారత్ను ఏకాకి చేసేందుకు చైనా పన్నుతున్న కుట్రలకు అంతేలేదు. ఇండియాతో సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నించిన ప్రతి దేశాన్ని ఆగం పట్టిస్తూ వస్తోంది డ్రాగన్ కంట్రీ. అది పాక్ అయినా, శ్రీలంక అయినా, మాల్దీవులు, నేపాల్, ఇలా చెప్పుకుంటూ పోతే ఏ దేశం పరిస్థితి అయినా అంతే. అమ్మ పెట్టదు, అడుక్కు తిన్నివ్వదు అన్నట్లుగా వ్యవహరిస్తోంది చైనా. ఆపదలో ఉన్న ఏ దేశానికైనా చైనా చేసే సాయం రుణమిస్తుంది. తిరిగి చెల్లించలేని పరిస్థితిలో ఆ దేశంలోని పెద్ద ప్రాజెక్టులను తమ ఆధీనంలోకి తీసుకుని తాము చెప్పినట్లు నడుచుకోవాలని ఆడిస్తుంది. అరుణాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాలకు ఇప్పటికే నేమ్ బోర్డులు మార్చింది. కొన్ని ప్రాంతాల్లో ముందుకు జరుగుతూ వస్తోంది. అయినా భారత్ రెచ్చిపోవడం లేదు. గల్వాన్ లాంటి పెద్ద ఘర్షణ జరిగినా చర్చలతోనే పరిస్థితులను చక్కబెట్టే ప్రయత్నం చేసింది భారత్. ఇలా ప్రతి సవాల్ను ధీటుగా ఎదుర్కొంటూ వస్తోంది. అందుకే తెర వెనుక ప్రయత్నాలకు డ్రాగన్ పని చెప్పింది. చుట్టూ ఉన్న అందరినీ శత్రువులుగా చేస్తే భవిష్యత్లో ఎప్పుడైనా భారత్ను రౌండప్ చేయొచ్చని స్కెచ్ వేస్తోంది. చైనా డ్రామాలు ఎలా ఉన్నా, పాక్ కుట్రలకు హద్దు లేకున్నా భారత్ ఫాలో అయ్యే రూల్ చాలా సింపుల్. అహింసే తమ మార్గం, పరస్పర సహకారమే తమ విధానమని చేతల్లో చూపిస్తోంది భారత్. అందుకే మిత్ర దేశాల తీరు మారినా టెంప్ట్ కావడం లేదు. అంతర్జాతీయంగా భారత్ ప్రవర్తిస్తున్న తీరు, అందిస్తున్న సాయమే భవిష్యత్లో మనల్ని కాపాడుతుందని, దృష్టిని మరల్చే కుట్రలో భాగం కావద్దని అలర్ట్ గా ఉంటోంది.